నిజామాబాద్ జిల్లాలో 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం సక్సెస్ అయిందన్నారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. 5 జిల్లాల నుంచి రైతులు వచ్చారని, వ్యవసాయ రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారన్నారు. పాడి పరిశ్రమలో మెలకువలు రైతులకు వివరిస్తున్నామంటున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో గత 3 రోజుల నుంచి కూడా రైతు మహోత్సవం పేరుతో రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్టాల్స్ ఏర్పాటు చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తూ ఉంది. ఆ 336 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇటు వ్యవసాయ రంగంలో కొత్త మెలకువలు, నూతన వంగడాలు ఏ విధంగా ఇటు ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా పంటను వేయాలంటే విషయాన్ని కూడా రోజు శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు కూడా ఈ విధంగా రైతులకైతే అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇది మనతో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉన్నారు. సార్ చెప్పండి, గత 3 రోజుల నుంచి కూడా ఇటు రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు, స్టాల్స్ ఏర్పాటు చేస్తారు, ఎట్లా జరుగుతుంది? సో ఈ 3 రోజులు మన నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతున్న ఈ రైతు మహోత్సవ సభకి రైతులు భారీగానే వస్తూ ఉన్నారు. అంటే మనము ఏ ఉద్దేశంతో అయితే ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది జరుపుతూ ఉన్నామో, అంటే ముఖ్యంగా రైతులకి ఇప్పుడు కొత్తగా వచ్చిన డెవలప్మెంట్స్, అదేవిధంగా కొత్తగా వచ్చిన వంగడాలు, విత్తనాలు కావచ్చు, న్యూ టెక్నిక్స్, ఎలా అయితే ఈల్డ్ని పెంపొందించుకోవాలి, ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ చేసుకోవాలి, అదేవిధంగా సాయిల్ ఫెర్టిలిటీని ఎలా మెయింటైన్ చేయాలి, సేంద్రియ ఎరువుల్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్, యూరియా అనేది వాడకం బాగా పెరుగుతూ ఉంది. సో మనకి సేంద్రియ ఎరువులు పెంపొందించాలి. సో ఆ పద్ధతులు అనేవి కూడా మన రైతులకి తెలియాలి. అదేవిధంగా డిఫరెంట్ క్రాప్స్ కూడా, అంటే ఓన్లీ వరి అనే కాకుండా మనకి హార్టికల్చరల్ క్రాప్స్ కూడా ఇక్కడ మన కల్టివబుల్ ఏరియా అనేది పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ మనము ఈ రైతు మహోత్సవ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. ఇక్కడ మన స్టేట్ నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి సైంటిస్టులు వచ్చారు. వాళ్ళు కూడా సెషన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. దీనికి రైతులతో పాటు మన అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కావచ్చు, అదేవిధంగా కాలేజెస్లో చదువుతున్న విద్యార్థులు కూడా వచ్చి అటెండ్ అవుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మనకి ఇది లాస్ట్ టైం మహబూబ్ నగర్ జిల్లాలో కూడా జరిపారు. సో రైతు పండగ ఇక్కడ మనకి రైతు మహోత్సవం పేరుతో స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన జిల్లాలో ఏర్పాటు చేయడం అనేది మన రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సార్ చెప్పండి, ముఖ్యంగా పాడి పరిశ్రమ విషయంలో మండలాల్లో కూడా అవగాహన కల్పించాలని కొంతమంది రైతులు చెప్తారు. సో అంటే మనకి అంటే ఇక్కడ ఫస్ట్ మన అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఈ సెషన్స్ 3 days కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా, అంటే ఓన్లీ రైతులనే కాకుండా మన అధికారులకు కూడా ఈ అవగాహన అనేది చాలా ముఖ్యము. సో వాళ్ళు వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు విలేజెస్లోని, మండలాల్లో కూడా సేమ్ ఇదే ఫార్మేట్లోన మనకి అక్కడ రైతులు ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో ముందుకొస్తున్న రైతులకు కూడా ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, అక్కడ రైతు వేదికల్లో డిస్కషన్స్ అన్నీ కూడా ఫర్దర్గా కంటిన్యూ అవుతాయి. అదే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ చెప్తా ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా రైతులకు సంబంధించి వ్యవసాయ రంగంలో ప్రతి విషయంలో కూడా రైతులకు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, హార్టికల్చర్, అదేవిధంగా మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, వైద్య శాఖ, ప్రతి శాఖకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొంటున్నారు. ఇటు విశ్వవిద్యాలయాల వ్యవసాయ శాఖకు సంబంధించిన విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. అవగాహన కల్పిస్తున్నాము, వారికి అందరికీ అవగాహన కల్పించి రైతులకు మేలు చేరుకునే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి రాజీవ్ గాంధీ హనుమంతు అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.